ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ బ్రహ్మరాంబ బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. కల్వబుగ్గ శ్రీ బ్రహ్మరాంబ బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయంలో మార్చి 16, 17 తేదీల్లో గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఓర్వకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు రూరల్ సర్కిల్ సిఐ ఎం చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు పిఎస్ ఎస్ఐ యు సునీల్ కుమార్, బులిందకొండ పిఎస్ ఎస్ఐ ఏ ధనుంజయ, కె నాగలాపురం పిఎస్ ఎస్ఐ ఏ అఖిల్లతో పాటు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి దొంగతనాలకు సంబంధించిన 2 నిందితులు అర్జున్, పూనం కుంబ్లర్, అక్షయ్, జైసింగ్ ఠాకూర్లను ఆదివారం అరెస్ట్ చేయడం జరిగింది అని అన్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు రూరల్ సిఐ ఎం చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు, బులిందకొండ, కె నాగలాపురం, కర్నూలు తాలూకా ఎస్ఐలు యు సునీల్ కుమార్, ఏ ధనుంజయ, ఏ అఖిల్, పి మోహన్ కిషోర్ రెడ్డి, సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు జి ప్రతాప్ కుమార్, ఆర్ సుబ్బారాయుడు, కానిస్టేబుళ్లు సమీర్, కిరణ్, మద్దిలేటి రవీంద్ర సింగ్, వెంకటరమణ, సోమేష్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆలయాలలో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని జిల్లా ఎస్పీ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఫోటో తీసుకోండి ఫస్ట్, తర్వాత అందరికి నమస్కారం అండి. 3 వారాల క్రితం అంటే 17వ తేదీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2:30, 3 o'clock మధ్యంలో మన ఓర్వకల్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రసిద్ధమైన టెంపుల్ మన కాల్వబుగ్గ టెంపుల్లో దొంగతనం జరిగింది. దీంట్లో స్వామివారి దగ్గర చుట్టూ ఉన్న, అమ్మవారి దగ్గర చుట్టూ ఉన్న సిల్వర్ ఐటమ్స్ దాదాపు 10 కిలోలు సిల్వర్ ఐటమ్స్ దొంగలించడం జరిగింది. ఇది ఫేమస్ టెంపుల్ కర్నూలు జిల్లాకి. సో ఈ కేసుని మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 3 టీమ్స్ కంటిన్యూస్లీ 24 hours ఎస్ఐ ఓర్వకల్లు, ఎస్ఐ ఉలిందకొండ, ఎస్ఐ నాగలాపురము, సిఐ కర్నూలు రూరల్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. సో కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఆ తర్వాత చాలా సీసీటీవీ ఫుటేజెస్ అనలైజ్ చేసి, చాలా టోల్ గేట్ అనలైజ్ చేసి టెక్నాలజీ వాడి మనం ఈ కేసు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 2 ముద్దాయిల్ని నిన్న కర్నూలు అవుట్స్కర్ట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ అర్జున్ కుంబార్, అక్షయ్ ఠాకూర్. వీళ్ళ దగ్గర దాదాపు 4 కిలోల స్టోలన్ ప్రాపర్టీ సిల్వర్ ఏముందో అది స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ ఇంటరాగేషన్లో తెలిసింది ఏమంటే టోటల్ 5 మెంబర్స్ వచ్చారు. ఒకరు కార్ డ్రైవర్గా పనిచేస్తే 4 మన సీసీటీవీ కెమెరాలు కూడా చాలా క్లియర్గా వచ్చింది. సో వీళ్ళు 4 దొంగలించ టీంలో ఉన్నారు. సో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ప్రీవియస్ డే అంటే 16వ తేదీ మధ్యాహ్నం వీళ్ళు వచ్చి రెక్కి అంటారు ఒకసారి చెక్ చేసి వెళ్ళడం జరిగింది. అలాగే మొత్తం ప్లాన్ చేసి ఎర్లీ మార్నింగ్ 2:30కి వీళ్ళు దొంగతనం పాల్గొంటున్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో ఈ 5 కూడా మహారాష్ట్ర పుణేకి చెందినవారు. పాత ఐడి అరాక్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా వేరే కేసెస్లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని ఆ కోణంలో మనం వీళ్ళని ఇంకా ఇంట్రోగేషన్ చేయాలి. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ని పంపించిన తర్వాత మళ్ళీ పోలీస్ రిమాండ్ తీసుకొని ఫర్దర్ ఇంట్రోగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా 3 అరెస్ట్ చేయాల్సి ఉంది. దాదాపు 6 kilos ప్రాపర్టీ ఇంకా రికవర్ చేయాల్సి ఉంది. దాని కూడా వాళ్ళు అచ్చు కోసం ఇంకా కంటిన్యూస్లీ మన టీమ్స్ పనిచేస్తే త్వరలో ఆ 3 కూడా పట్టుకొని మిగతా ప్రాపర్టీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో